హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ రీడింగ్‌కి సంబంధించి మాత్రం ఇంట్రడక్షన్ పార్ట్‌నయితే ఎవరు స్కిప్ చేయొద్దండి. వినడానికే ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు అంటే వేరే రీడింగ్స్ అయితే చేశాను. కొంచెం సిమిలర్ టైప్ అనిపించొచ్చు కానీ ఈ రీడింగ్ అయితే కంప్లీట్‌గా డిఫరెంట్ అండి. ఇదే ఫస్ట్ టైమ్ అంటే ఈ టాపిక్ గురించి నేను డిస్కస్ చేయడం. సో, డెఫినిట్‌గా ఇంట్రడక్షన్ పార్ట్ వింటే మేబీ మీకు కొంత క్లారిటీ వస్తుంది. అసలు ఏంటి సిట్యుయేషన్ అనేది ఏ రకంగా ఉంటుంది ఇలా. సో, ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ కాస్మిక్ కాంట్రాక్ట్ ప్రకారం అసలు మీరు వచ్చే రోజుల్లో ఏం చేయవలసొస్తుంది? ఆర్ అసలు మీరు ఏమి ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. సో, ఇంతకు ముందేంటంటే నేను సోల్ కాంట్రాక్ట్ రిలేటెడ్‌గా చాలా వీడియోస్ చేశాను. బట్ కాస్మిక్ కాంట్రాక్ట్ బేస్డ్‌గా ఎప్పుడు కూడా రీడింగ్ అయితే ఇప్పటి వరకు చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చేయడం. సో, ఈ కాస్మిక్ కాంట్రాక్ట్ గురించి నేనేంటంటే 2 మాటలు మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇవేంటో కూడా తెలీదు. సో, మేబీ నేను చెప్తే ఎంతో కొంత మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు రీడింగ్ చూసినప్పుడు మీకు కూడా అంటే కొంచెం క్లారిటీ ఉంటుందనే నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. సో, సోల్ కాంట్రాక్ట్ ఏంటంటే జనరల్‌గా వ్యక్తులకు సంబంధించింది ఆర్ అంటే కొన్ని సిట్యుయేషన్స్ లైక్ రిలేషన్‌షిప్ కనెక్టెడ్‌గా కానీ ఆర్ కొన్ని మనం ఏంటంటే లైఫ్ లెసన్స్ ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ ఒక వ్యక్తి ద్వారా ఇలాంటివన్నీ కూడా అంటే ఆ టైప్ కాంట్రాక్ట్ కింద వస్తాయి. సో, ఇప్పుడు కాస్మిక్ కాంట్రాక్ట్ అనేది ఏంటంటే ఇది వ్యక్తులకు సంబంధించింది కాదండి. మీకు సంబంధించింది. మీ లైఫ్‌లోని మీ సోల్ జర్నీ అనేది ఎలా ఉంటుంది? దానివల్ల మీరు ఏం నేర్చుకుంటారు? అండ్ ఏ రకంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు? సో, అంటే ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఆర్ అసలు మీ పరిస్థితులనేవి అంటే ఏంటి? ఇలా ఈ కాస్మిక్ కాంట్రాక్ట్ అనేది ఉంటుందండి. అంటే ఇది వ్యక్తులకు సంబంధించింది ఆర్ రిలేషన్‌షిప్స్‌కి సంబంధించింది కాదు. కేవలం మీకు సంబంధించింది. మీ సోల్‌కి సంబంధించింది. ఓన్లీ మీ సోల్ జర్నీ గురించే మాట్లాడతదిది. అందుకే మీ లైఫ్‌లోనే ఏంటంటే మీరు కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే ప్రతిసారి వ్యక్తికి సంబంధించిందే ఫేస్ చేయాలని ఏం లేదు కదా! రకరకాలుగా ఉంటాయండి. సో, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటే మీరు అలాంటి ఒక కాస్మిక్ కాంట్రాక్ట్ రాసుకున్నారు కాబట్టే అవి జరుగుతాయి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చిన్నది. దాని ప్రకారం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కానీ, అంటే మీ సోల్ ప్లాన్ కానీ మీకు తెలీదండి. ఇవన్నీ కూడా ముందే మీరేంటంటే ఒక కాంట్రాక్ట్‌లా రాసుకోవడం జరిగిపోతుంది. ఈవెన్ అంటే ఇప్పుడు మీరొక లైఫ్‌ని లీడ్ చేస్తున్నారనుకోండి. అంటే ఒక రిచ్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నారు. లేదా ఒక పూర్ లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నారు. అంటే మీరు చాలా పూర్ అండి. మీ ఫ్యామిలీలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరేంటంటే అసలు అంటే ఇలాంటి లైఫ్ ఎందుకొచ్చింది అని ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉండొచ్చు. అంటే చాలా మందికి అనిపిస్తూ ఉంటది. మనకే ఎందుకు ఇలాంటి లైఫ్ వచ్చింది? అసలు మనం ఎందుకు పూర్‌గా పుట్టాం? లేకపోతే మనం ఎందుకు రిచ్ ఫ్యామిలీలో పుట్టాం? అంటే కొంతమంది ఒక్కొక్క లైఫ్ స్టైల్‌కి వాళ్ళు కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ రిచ్ పర్సన్స్‌కి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళు సఫర్ అవ్వరు. వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండదని కాదు. వాళ్ళు అనుకుంటారు. అసలు ఇలాంటి ఫ్యామిలీలో ఎందుకు పుట్టాం? ఇలాంటి లైఫ్ ఎందుకొచ్చింది? పర్సన్స్ ఎవరు కేర్ చేయరు. ఏవో డబ్బులైతే ఉన్నాయి కానీ ఒక సాటిస్ఫాక్షన్ లేదు. అలా ఫీల్ అయిన వాళ్ళు ఉంటారు. పూర్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళు కూడా అనుకుంటారు. డబ్బులు లేవు. అన్నిటికి కూడా కష్టాలే పడాల్సొస్తుంది. అసలు ఇలాంటి జీవితం ఎందుకొచ్చింది? అంటే ఎవరు లైఫ్ బట్టి వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పూర్‌గా పుట్టడం అనేది కూడా మీ చాయిసేనండి. ఇది మీకు తెలీదు. ఇది కూడా ఒక కాస్మిక్ కాంట్రాక్టే. పూర్‌గా పుట్టడం అనేది కూడా మీరు అగ్రీ అయితేనే పుడతారు. లేకపోతే ఆ రకంగా పుట్టడానికి ఛాన్స్ ఉండదు. మేబీ రీఇన్‌కార్నేట్ అవ్వక ముందే మీరేంటంటే అలాంటి ఒక అంటే పాత్‌ని చేసుకుంటారనమాట. ఎందుకంటే మీ కర్మాని క్లియర్ చేసుకోవడం కోసం. ఆర్ మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవడం కోసం. ఆర్ ఫర్‌గివ్‌నెస్ అనేది నేర్చుకోవడం కోసం. అంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇది మీరు నమ్ముతారో లేదో కూడా నాకైతే తెలీదు. బట్ డెఫినిట్‌గా నేను అంటే మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను.
సో మీరు ఒకటైతే అర్థం చేసుకోండి, మీరేంటంటే ఏదైనా సరే ఒక కాంట్రాక్ట్ అనేది ఒప్పుకుంది, మీ లైఫ్ అనేది ఒక విధంగా అయితే ముందుకు వెళ్ళదండి. మీరు అన్నీ ఒప్పుకున్న తర్వాతే మీరేంటంటే ఒక లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయాల్సిన పరిస్థితి వస్తది. సో దానికి బిహైండ్ చాలా రీజన్స్ ఉంటాయి. బట్ ఏదేమైనా సరే ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. మీరు ఒక లైఫ్ స్టైల్‌ని లీడ్ చేస్తున్నారు అంటే మీరు ఒక ఫ్యామిలీలో ఉన్నారు అన్నప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా ఎందుకు ఇది జరుగుతుంది? అసలు ఎందుకు ఇలానే జరగాలి? ఇదంతా నా కర్మ వల్లనా అని అనుకుంటే డెఫినిట్‌గా కర్మ వల్లనే. కాకపోతే మీరు ఒప్పుకున్న తర్వాతే మీరు అలాంటి ఫ్యామిలీలోకి వెళ్తారు. ఇది మాత్రం నిజమండి. సో ఇక్కడి నుంచైనా సరే ఎందుకు ఏంటి అసలు నాకే ఎందుకు ఇలాంటి లైఫ్ వచ్చింది అని అనుకోవడం మానేసి, సో ఇలాంటి లైఫ్ ఇలాంటి ఛాలెంజ్‌ని మీరు తీసుకున్నారు కాబట్టి, అలాంటి ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారు కాబట్టి, ఇంకా ఏదైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళడం, ఫేస్ చేయడం ఒక్కటే మీకున్న సొల్యూషన్ అండి. టిల్ ద ఎండ్ వరకు ఫైట్ చేయాలంతే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పింది. సో ఇలా మీ కాస్మిక్ కాంట్రాక్ట్ ప్రకారం వచ్చే రోజుల్లో మీరు ఇంకా ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తారు? ఇంకా మీరు చేయవలసిందేంటి అనేది ఈ రోజు రీడింగ్ అండి. సో అసలు చూద్దాం. మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే కార్డ్స్ కూడా నేను రివీల్ చేసే ఉంచాను. సో మీరు ఇమేజెస్ ప్రకారం చూస్ చేసుకుంటారా? క్రిస్టల్స్ ప్రకారం చూస్ చేసుకుంటారా అనేది కూడా మీ ఇష్టమే. ఫస్ట్ కార్డ్ సెట్‌కైతే మౌంటైన్ కార్డ్ ఉంది అండ్ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి స్నేక్ ఉంది. రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బేర్ ఉంది. అండ్ సోడాలైట్ క్రిస్టల్ ఉంది. సో మీకు ఏ కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోవాలనిపిస్తుందో, బాగా ఏదైతే కనెక్ట్ అవుతుందో అది చూస్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మౌంటైన్ కార్డ్ ఆర్ ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ కాస్మిక్ కాంట్రాక్ట్ ప్రకారం అసలు మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు వచ్చే రోజుల్లో, ఆర్ ఏం చేయవలసి వస్తుంది. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా వచ్చే రోజుల్లో కూడా మీరింకా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఫేస్ చేస్తారండి. కొన్ని ఛాలెంజెస్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడి నుంచి కూడా మీరు వెళ్ళే దారేంటంటే మీకంత ఈజీగా ఉంటుంది అని మాత్రం అనుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే మీ కాస్మిక్ కాంట్రాక్ట్ ప్రకారం మీరింకా చాలా నేర్చుకోవడం కానీ, ఇంకా చాలా చేయడం కానీ అంటే మీ సోల్ జర్నీ అనేది మాత్రం అంత ఈజీగా ఉంటదని నాకు అనిపించట్లేదండి. అంటే నేను నెగెటివ్‌గా చెప్తున్నానని అనుకోవద్దు. జనరల్‌గా ఏ పర్సన్ అయినా సరే వాళ్ళ లైఫ్‌లో కాన్స్టెంట్‌గా బ్యాటిల్స్ అనేవి చేస్తూనే ఉంటారు. అంటే లాస్ట్ వరకు కూడా ఎవరికీ తప్పదు. ఏదో ఒక రకంగా ఫేస్ చేస్తూనే ఉంటారు. సో, అలానే మీ లైఫ్‌లో కూడా ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా మీరు కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ, కొన్ని హర్డిల్స్ అనేవి ఫేస్ చేయడం కానీ జరుగుతుంది. అంటే మీకేమనిపిస్తదంటే ఇవసలు ఎప్పటికి ఎండ్ అవుతాయి? అసలు ఎండ్ అవుతాయా లేదా? నేనేంటి ఎంత ముందుకు వెళ్తుంటే అంత బెటర్ అవుతాయి డేస్, ఆర్ ఎంత ముందుకు వెళ్తే అంతలా లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటే, మరి కొంచెం అంతా కూడా కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. అంటే ఇంత టఫ్‌గా ఎందుకు అయిపోతుంది అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ డెఫినిట్‌గా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ ఫ్రీడమ్ కోసం మీరు ఫైట్ చేయాలండి. మీరు ఏదైతే డిజర్వ్ చేస్తారో దాని కోసం మీరు ఫైట్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు ఫైట్ చేయడం కోసమే ఈ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. సో, అంటే నేను ఒకటి క్లియర్‌గా చెప్పగలనండి. యూనివర్స్ ఎప్పుడు కూడా ఎవరికీ ఏది ఫ్రీగా ఇవ్వదండి. మనం ఏంటంటే ఫైట్ చేసి వర్తీ పర్సన్ అని ప్రూవ్ చేసుకున్నప్పుడు, మనం ఓన్లీ క్యాపబుల్ పర్సన్ అని యూనివర్స్‌కి అర్థమయ్యేలా చేసినప్పుడు మాత్రమే మన లైఫ్‌లోకి
పర్టికులర్ సిచ్యువేషన్స్ వర్కౌట్ చేయడం కానీ ఆర్ కొన్ని మనం ఏంటంటే గుడ్ థింగ్స్ని ఎక్స్పీరియన్స్ చేసేలా కానీ చేస్తుంది. బట్ ఒకటైతే నేను చెప్పగలనండి, మీ లైఫ్ అంటే వచ్చే రోజుల్లో కూడా కొంత అడ్వెంచరస్గా ఉంటుంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని కొన్ని జరుగుతాయి. అది నెగిటివ్ అని అనుకోవద్దు, కానీ అంటే కొంత ట్విస్టెడ్గా ఉంటాయండి. మీకు ఏది కూడా ఈజీగా దొరకదు, దొరుకుతుంది. బట్ మీరేంటంటే ఫైట్ చేయండి, దానికోసం చెప్పి స్ట్రగుల్ తీసుకోండి, ఆర్ డేరింగ్ గా మీరు ఫేస్ చేయండి, మీకు దొరకదు. మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు అంటే వచ్చే రోజుల్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అవి మీకు కొంత టఫ్ గానే ఉంటాయి. మీరేమనుకుంటారంటే మేబీ మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఎంత కాంప్లికేట్ అయిపోతుంది అంటే మన వల్ల ఇది అవ్వదేమో, మనం చేయలేమేమో, అనవసరంగా ఫైట్ చేస్తున్నాం, అసలు ఇదంతా వర్తీయేనా, లేకపోతే డ్రాప్ అయిపోతే బెస్ట్ ఏమో, అంటే ఇది ఎందుకు మనకి అవసరం లేదు కదా అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటది. దానివల్ల మీరు కూడా ఏంటంటే కొన్ని సందర్భాల్లోని వెనక్కి వచ్చేస్తూ కూడా ఉంటారండి, సైలెంట్ అయిపోతూ ఉంటారు. మీకు అంటే ఇంత కష్టపడి ఇదంతా దేనికి అంటే అసలు మనం ఇది డిజర్వ్ చెయ్యం కదా, మనకెందుకులే అనుకోని కూడా ఆలోచిస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎంత అలా ఆలోచించినా సరే మళ్ళీ మళ్ళీ కూడా అటే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తదండి. ఎందుకంటే మీరు అలాంటి ఒక కాస్మిక్ కాంట్రాక్ట్ రాసుకున్నారండి. మరి అలాంటి కాస్మిక్ కాంట్రాక్ట్ రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే మీ లైఫ్‌ని మీరేంటంటే ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ధైర్యంగా ఉండాలండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏదైతే నచ్చుతుందో అదే చేయాలి. సో నచ్చిన దాని కోసం మాత్రం ఫైట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు కోరుకుంది మీకు యూనివర్స్ ఇస్తుంది, కానీ అది అంత ఈజీగా ఉండదు. అంటే అది మీరు ఫేస్ చేయడానికి కూడా ధైర్యం చేయాల్సి ఉంటుంది. అంటే అది మీరు ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలండి. ఇప్పుడు మనం ఒకటి కావాలి అనుకుంటాం. సో కావాలి అనుకుంటున్నప్పుడు మనం అది చేయగలం అనుకుంటేనే కావాలి అనుకోవాలి. మనం చేయలేం, మన వల్ల అవ్వదు అన్నప్పుడు కావాలి అనుకోని ఏం చేస్తాం? వేస్టే కదా! ఆఫ్‌కోర్స్ యూనివర్స్ కూడా అలా వెంటనే ఏమి ఇచ్చేయదు, మన వల్ల అవుతుందంటేనే ఇస్తది. మరి అలాంటప్పుడు మీరు చేయగలరు, మీ వల్ల అవుతుంది అనుకోని మీరేంటంటే ముందుకే వెళ్ళాలి, కానీ ఎక్కడా కూడా వెనక్కి అడుగేయడానికి లేదండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరేంటంటే ఖచ్చితంగా ఫైట్ చేయాలి. మీరు కోరుకుంది మీరు సాధించుకోవాలి అన్నప్పుడు మీరు ఆ స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోరుకున్న దానికి ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ జర్నీ అయితే మీరు అనుకున్నంత ఈజీగా ఉండదు, కంఫర్టబుల్‌గా ఉండదు. బట్ అలా అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటది, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటది. ఈవెన్ మీ స్పిరిట్ గైడ్స్ కాదు, ఏంజెల్స్ కాదు, అందరూ కూడా మీ సిట్యుయేషన్స్ మీద కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మీలో కొంతమంది ఎలా ఫీల్ అవుతారంటే ఇదంతా మనం చేస్తున్నాం, రేపనే రోజు ఏమవుతుందో, మన లైఫ్ ఎటువైపు వెళ్ళిపోతుందో, అంటే దీనివల్ల మన లైఫ్‌ని మనమే అంటే ప్రాబ్లమాటిక్ చేసుకుంటున్నామేమో, ఇలా రకరకాలుగా ఆలోచనలు వస్తాయండి. బట్ మీకైతే ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే మీకు ప్రొటెక్షన్ ఉందండి. ప్రొటెక్షన్ దొరుకుతుంది కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మరి మీ లైఫ్‌ని మీరు ఈ రకంగా లీడ్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. అంటే మీకు అన్ని రకాలుగా సపోర్ట్ అయితే ఉంటుంది, కానీ ఏది కూడా అంత ఈజీగా దొరకదు. ఆర్ మీరు అనుకున్నంత ఈజీగా ఫస్ట్ ఏది ఉండదండి. మీరేంటంటే ఈవెన్ ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా జస్ట్ మీ లైఫ్ స్మూత్‌గా వెళ్తున్నా వచ్చే రోజుల్లో మాత్రం మీరు కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అది మీకు అడ్వెంచరస్‌గా అనిపిస్తది. అండ్ మీకు అనిపిస్తది కూడా మీ వల్ల అవుతుందా లేదా అని చెప్పి. బట్ మీరేంటంటే అలాంటి ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి నాకు కనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీరేం చేస్తున్నా సరే వెంటనే డెసిషన్స్ తీసుకోవడం కానీ, వెంటనే చేయడం కూడా కరెక్ట్ కాదండి. హెర్మిట్ మోడ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే మీరు ఆ సిట్యుయేషన్‌లో లైట్ చూడాలనుకున్నా, ఆ సిట్యుయేషన్ మీద మీకు క్లారిటీ రావాలి అన్నా, మీరు ఫస్ట్ మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుంది? అంటే మీరసలు ఏం సెన్స్ చేస్తున్నారు? మీకసలు అది ఎలా అనిపిస్తుంది? పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయా? నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయా? సో అది మాత్రమే కాకుండా మీరిక్కడ ఏం చేయాలి? అంటే మీ వైపు నుంచి కూడా మీరు న్యూట్రల్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందండి. కొంతమంది ఏంటంటే ఓన్లీ వాళ్ళ కోసమే వాళ్ళు ఆలోచించుకుంటారు. సిట్యుయేషన్ గురించి కానీ, వ్యక్తుల గురించి కానీ ఆలోచించరు. ఆ టైంకి వాళ్ళు అనుకున్నది ఎలా అయినా అయిపోతే చాలు అనేలాంటి మైండ్ సెట్ ఉంటది. బట్ మీకు అలాంటి మైండ్ సెట్ ఉండకూడదండి. మీరు చాలా న్యూట్రల్‌గా ఉండాలి. ఆఫ్‌కోర్స్ మీకొచ్చే వైబ్స్ అండ్ మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో దాన్ని మీరు ఫాలో అవ్వడం కరెక్టే. మనసు చెప్పిందే ఎప్పుడైనా వినాలి. కాకపోతే మనసు చెప్తుంది కదా అని చెప్పి ఎదుటి వ్యక్తుల విషయంలో తప్పుడు పనులు చేయకూడదండి. ఆర్ తప్పుడు దారులు వెతుక్కోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. సో అక్కడ మాత్రం కొంచెం మీరేంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. కంట్రోల్ చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ లైట్ కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు సాధిస్తారండి. మీరు దాని కోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అల్టిమేట్‌గా రిజల్ట్ అయితే బావుంటుందండి. కానీ
ఆ రిజల్ట్ రావాలి అంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది, చాలా చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడతోని మీ లైఫ్లో మీరు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎండ్ అయిపోయి మీరేంటంటే కొంత ఇంకా పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని అనుకుంటే మేబీ ఇంకొక సిచ్యువేషన్ ఏదో కానీ మీకోసం రెడీ అవుతుంది, మీ ముందుకి ఇదైతే వస్తుంది తొందరలోనే. దీనికి మీరు రెడీ అయిపోవడమే మంచిది. అంటే మీరు అనుకోవచ్చు ఇదేంటి ఇలా జరుగుతుంది మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా, కానీ మరి సోల్ జర్నీ అనేది అలా ఉంటుందండి. మరి మీరు కొన్ని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కర్మాని క్లియర్ చేసుకోవడం ఇంపార్టెంట్. అలానే మీ సోల్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇలా చాలా ఉంటాయి కాబట్టి మీరేంటంటే ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉంటారండి. ఇవి ఏంటంటే ఎక్కడా కూడా ఆగవు. లాస్ట్ వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. మీ పర్సనాలిటీ కూడా నాకెలా అనిపిస్తుందంటే, మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటారో, దానికోసం ఎంత దూరమైనా వెళ్ళే టైపు. నిజానికి ఎమోషనల్ పర్సన్ అని నేను చెప్పను కానీ, మీది అని వన్స్ మీరు అనుకున్నా ఆర్ మీకొకటి అవసరం ఉంది అని మీరు డిసైడ్ అయితే, దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎలాంటి స్టాండ్ అయినా తీసుకుంటారు. అవసరమైతే కమాండ్ కూడా చేస్తారు. సో, అలాంటి వ్యక్తి. బట్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే లైక్ వచ్చే రోజుల్లో మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అని నేను చెప్తున్నాను కదా! సో, ఆ సిట్యుయేషన్‌లోని మీరు కమాండ్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ చేయకూడదండి. ఇది అడ్వెంచరస్‌గా ఉంటుంది కదా అని చెప్పి, మీరు ఎప్పుడైతే అంటే కమాండ్ చేయడమో, లేకపోతే మీ యూజువల్ సెల్ఫ్ అంటే గతంలో మీరు కొన్ని థింగ్స్‌ని నేను ఇది సాధించాలి అనుకున్నాను కాబట్టి, ఇది సాధిస్తాను అనుకోని మీరు చాలా దూరం వెళ్ళుండొచ్చు. ఈ సిట్యుయేషన్‌లో కూడా మీరు అంతే దూరం వెళ్ళొచ్చు కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు కమాండ్ చెయ్యాలి, లేదా సిట్యుయేషన్‌ని కంట్రోల్ చేయాలి. అక్కడ ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చెయ్యాలి అనుకుంటే మాత్రం ఏం జరుగుతుందంటే, ఇది మిమ్మల్ని మొత్తానికే ప్రాబ్లమ్‌లో పెడుతుందండి. మీరప్పుడేంటంటే, ఈ అడ్వెంచర్ అంటే పర్టిక్యులర్‌గా ఈ ఛాలెంజ్ ఆర్ ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయలేరు. భయపడిపోతారు. వీక్ అయిపోతారు. యాక్చువల్‌గా మీరు వీక్ పర్సన్ కాదు కానీ, ఇలాంటి ఒక సిట్యుయేషన్ మిమ్మల్ని వీక్ చేసేస్తుందనమాట. మిమ్మల్ని మీకే డిఫరెంట్‌గా చూపిస్తది. లైక్ ఏంటంటే, మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా గతంలో మీరు ఎన్ని సార్లు సక్సెస్ అనేది చూసినా ఆర్ ఏదైనా ఒక సిట్యుయేషన్‌ని చాలా బెటర్‌గా హ్యాండిల్ చేసినా, ఈ వచ్చే ఛాలెంజ్‌లోని మీరేంటంటే ఆ రకంగా ఉండరనమాట. మీరు వీక్ పర్సన్ అయిపోతారు. ఫస్ట్ టైమ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరొక వీక్ పర్సన్ అని అర్థమవుతుందండి. మీరేంటంటే ఒక ఇగోయిస్ట్ అని అర్థమవుతుంది. మీరేంటంటే ఇప్పటి వరకు అంటే కొన్ని చేసుండొచ్చు కానీ, ఇది మాత్రం చేయలేకపోయారు. సో, మీరేంటంటే వీక్ పర్సనే. అవేంటంటే ఈజీ సిట్యుయేషన్స్ కాబట్టే చేయగలిగారు. ఇది కరెక్ట్‌గా మీకు ఛాలెంజ్ కాబట్టే చేయలేకపోయారు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతారు. సో, అందుకే నేను ఒకటే చెప్తానండి. అంటే ఈ సిట్యుయేషన్‌నేంటంటే మీరు హ్యాండిల్ చేయగలరు. బట్ వయలెన్స్‌ని చూజ్ చేసుకోవద్దండి. పీస్‌ని చూజ్ చేసుకోవాలి. ఫ్రీడమ్ కావాలి అన్నప్పుడు ఫైట్ చేయడం ఇంపార్టెంటే కానీ, అన్నింటికి కూడా వయలెన్స్ అయితే ఆన్సర్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఇఫ్ అంటే వచ్చే రోజుల్లో ఏమైనా వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ ఫేస్ చేసేలా ఉంటే మాత్రం అసలు వ్యక్తులతో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ చెయ్యొద్దండి. ఈవెన్ నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను. మిమ్మల్ని మీరు కూడా లూజ్ అయిపోవద్దు ఈ ప్రాసెస్‌లోని. అంటే చాలా మంది ఏమవుతుందంటే, వాళ్ళొక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు, వాళ్ళ పర్సనాలిటీని మార్చుకుంటారండి. వాళ్ళు కాని వ్యక్తిలాగా వాళ్ళు చేంజ్ అయిపోయి, సిట్యుయేషన్‌కి కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆర్ సరెండర్ అవుతారు. అది అంటే సరెండర్ అవ్వడం ఓకే కానీ, మీరు కాని వ్యక్తిలాగా మీరు మారిపోవడం అంటే మీ పర్సనాలిటీని, మీ ఐడెంటిటీని చేంజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో, అది ఓటమితోనే సమానం అండి. అంటే మీరు అనుకున్నది సాధించొచ్చు కానీ, ఆ ప్రాసెస్‌లోని మీరేంటంటే, మిమ్మల్ని మీరు లూజ్ అయిపోయారు అంటే, ఇంకా ఆ బ్యాటిల్ అనేది మీరు ఓడిపోయినట్టే. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు పీస్‌ని చూజ్ చేసుకుంటున్నప్పుడు, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు, అది మీ పర్సనాలిటీ కాదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ కొంతమంది ఏం చేస్తారంటే, ఎప్పుడూ తప్పుడు పనులు చేయరు. ఎప్పుడూ తప్పుగా ఆలోచించరు. ఆర్ అంటే వ్యక్తుల్ని మిస్‌లీడ్ చేయాలి అని చూడరు. బట్ కొన్ని వర్కౌట్ అవ్వాలి అన్నప్పుడు ఏంటంటే, తప్పుడు పనులు చేయడం, తప్పుడు దారుల్లోకి వెళ్ళడం లాంటివి చేస్తారు. బట్ మీరు అది చేయనంత వరకు కూడా మీరు ఈ సిట్యుయేషన్‌ని విన్ అవుతున్నట్టే. ఈవెన్ మీకు రిజల్ట్ అనేది వెంటనే కనిపించకపోయినా. సో, ఒకటైతే నేను చెప్పగలనండి. ఏం చేస్తున్నా సరే ఆలోచించండి. ఎదుటి వ్యక్తులు చెప్తుంది కూడా ఏంటి అనేది వినండి. విన్న తర్వాత మీకది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అప్పుడే మీరు మూవ్ అవ్వండి. అంతవరకు మీరేంటంటే బిగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలని చూడడం కానీ అలాంటివైతే చేయొద్దండి. కొంచెం మీ యూజువల్ సెల్ఫ్‌ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ దాని అర్థం ఏంటంటే కంప్లీట్‌గా మీ పర్సనాలిటీ‌ని చేంజ్ చేసుకోమని కాదు.
సో ఆ డిఫరెన్స్ కూడా తెలియాలండి మీకు. నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ టు ఎవరైతే పర్టికులర్ గా ఈ రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో ఆర్ పర్టికులర్ గా ఈ స్నేక్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు మీ కాస్మిక్ కాంట్రాక్ట్ ప్రకారం వచ్చే రోజుల్లో మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారో ఆర్ ఏం చేయవలసి ఉంటుంది. సో యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీలో ట్రాన్స్ఫార్మేషన్స్ రావాలండి. సో వచ్చే రోజుల్లో మేబీ ట్రాన్స్ఫార్మేషన్స్ వస్తాయి. అంటే మీ లైఫ్లో కొన్ని చేంజెస్ చూస్తారు. యాక్చువల్గా మీ లైఫ్లో చేంజెస్ అనే దానికంటే కూడా మీలో కొన్ని చేంజెస్ వస్తాయండి. మీరేంటంటే ఇప్పుడు ఒక వెర్షన్లో ఉన్నారు. సో మేబీ దీనివల్ల ఎందుకో కానీ మీ సోల్ పర్పస్తో మీరు అలైన్ అవ్వలేకపోతున్నారు. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వాలి ఆర్ వాళ్ళ సోల్ జర్నీని ఎక్స్‌పీరియన్స్ చేయాలి అన్నప్పుడు, వాళ్ళ లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వాలి. ఆర్ వాళ్ళ సోల్ జర్నీ అనేది ఎక్స్‌ప్లోర్ చేయాలి అన్నప్పుడు, సో వాళ్ళు ఒకలా ఉండకూడదండి. అంటే వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ ఆలోచనలు కానీ, ఆర్ వాళ్ళేంటంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసిన వే కానీ, ఒక పద్ధతిలో ఉండకూడదనమాట. అంటే మీరు ఇప్పుడు అలానే ఉన్నారు అని అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో ఇప్పుడు మీలోనేంటంటే అలాంటి ఒక ఆలోచనలున్నప్పుడు ఆర్ ఒక వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అంటే ఇది వర్కౌట్ అయ్యేది కాదండి. సో మీలో మార్పులనేవి నేచురల్‌గా రావాలి. ఆఫ్‌కోర్స్ ఒక పర్సన్ ఏంటంటే టైమ్ టు టైమ్ చేంజ్ అయ్యే పరిస్థితి వస్తదండి. అంటే వాళ్ళెప్పుడూ ఒకేలా ఉండలేరు. వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ వల్ల ఆర్ వాళ్ళు అంటే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు మారుతూ వస్తుంటారనమాట. అలానే వాళ్ళ లైఫ్ పర్పస్‌కి రీచ్ అవ్వాలి అన్నప్పుడు కూడా వాళ్ళేంటంటే కొంత మారుతూ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినిట్‌గా చేంజెస్ అయితే వస్తుంటాయి. సో మీలో కూడా చేంజెస్ వస్తాయండి. స్నేక్ ఎలా అయితే స్కిన్‌ని షెడ్ చేస్తుందో మీ పరిస్థితి అంతేనండి. మీ లైఫ్‌లోనేంటంటే ఇప్పుడు ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాల్సుంది. మీరేంటంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని విడిచిపెట్టాలి. అంటే మీలో కొంతమందేంటంటే ఇంకా అదే పద్ధతిలో పనులు చేసుకుంటూ వెళ్తారు. అదే పద్ధతిలో ఆలోచిస్తుంటారు. అదే పద్ధతిలో మాట్లాడుతుంటారు. దానివల్ల మీకు ఏ ఉపయోగం ఉండదు. ఎదుటి వ్యక్తులకి ఏం ఉండదండి. ఆర్ మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ ఏం మారవు. అయినా సరే మీరేంటంటే మారడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే మీకది అలవాటయిపోయి ఉంటుంది. మీరింకా అంటే అదే ఆలోచనలో ఉంటారు. సో, అలా ఉంటే ఎలా మీరు మీ లైఫ్‌ని ఒక అలైన్‌మెంట్‌లోకి తీసుకొస్తారు? ఆర్ మీ హైయర్ సెల్ఫ్‌తో ఎలా అలైన్ అవుతారు? ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, అందుకే మీలో డెఫినిట్‌గా చేంజెస్ ఒస్తాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వచ్చే రోజుల్లోని మీ మస్క్యులిన్ ఎనర్జీని మీరేంటంటే కొంత బ్యాలెన్స్ చేయాల్సుంటుంది. అంటే మీలో ఉన్న ఈ మస్క్యులిన్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే డివైన్‌గా చేంజ్ అవుతుందో, సో, అప్పుడు ఖచ్చితంగాను మీరేంటంటే స్ట్రాంగ్‌గా ఉంటారు. అండ్ మీరేంటంటే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకుంటారు. దాని ప్రకారం మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వచ్చే రోజుల్లో నాకు తెలిసి మీ మస్క్యులిన్ ఎనర్జీ అండ్ ఫెమినిన్ ఎనర్జీ 2 కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేది రావచ్చు. అంటే ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు ఈ 2 కూడా బ్యాలెన్స్ చేస్తారో సో, ఆ పాజిటివ్ ట్రైట్స్ ఉంటాయి కదా! అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇఫ్ మీరేంటంటే మీ మస్క్యులిన్ ఎనర్జీని కానీ బ్యాలెన్స్డ్‌గా ఉంచినప్పుడు ఏమవుతుందంటే, ఖచ్చితంగాను మీ లైఫ్‌లోని మీరు ఒక సిట్యుయేషన్‌ని చాలా కాన్ఫిడెంట్‌గా హ్యాండిల్ చేయడం కానీ, గుడ్ థింగ్స్ చేయడం కానీ, అండ్ మీ పవర్‌తోని అండ్ మీకున్న స్ట్రెంగ్త్‌తోని మీరేంటంటే,
మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ ని గుడ్ వేలో ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారండి. అంటే పవర్ ఉంది కదా అని చెప్పి దాన్ని మిస్యూజ్ చేసుకోరు. ఆర్ మీకు ఈ పర్టికులర్ స్ట్రెంగ్త్ ఉంది కదా అని చెప్పి పర్సన్స్ కి ఎగెయిన్స్ట్ గా యూజ్ చేయరు. లైక్ ఏంటంటేనండి, మీకు తెలుస్తదండి మీ స్ట్రెంగ్త్ ని ఏ రకంగా యూజ్ చేయాలి, మీ పవర్ ని ఏ రకంగా యూజ్ చేసి మీ లైఫ్ బెటర్ చేసుకోవాలి, అలానే మీ చుట్టూ ఉన్న వ్యక్తులని కూడా ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అనే ఒక క్లారిటీ తెచ్చుకుంటారండి. సో డెఫినెట్ గా ఈవెన్ ఫెమినైన్ ఎనర్జీ బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు కూడా అంతేనండి. కరెక్ట్ గా థింక్ చేస్తారు. మీ ఇంట్యూటివ్ ఎబిలిటీ స్ట్రాంగ్ గా ఉంటది. ఎదుటి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తారు. వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. అలానే మీరు హర్ట్ అవ్వకుండా, ఎదుటి వ్యక్తి హర్ట్ అవ్వకుండా సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని ఆలోచిస్తారు. సో ఇలా ఏంటంటే ఒక బ్యాలెన్స్ లో ఉంటారు కాబట్టి మీ లైఫ్ పర్పస్ కి మీరు రీచ్ అవ్వడం కానీ, ఆర్ మీరేంటంటే కొంత మీ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. వచ్చే రోజుల్లో ఇవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పొచ్చు. ఇప్పటికైతే మీ ఎనర్జీస్ మేబీ బ్యాలెన్స్డ్ గా లేవేమో, బట్ వచ్చే రోజుల్లో మాత్రం రెండు కూడా బ్యాలెన్స్ అవుతాయి. కాకపోతే మీరు కూడా వర్క్ చేయాల్సి ఉంటుందండి. అంటే మెడిటేషన్ చేయడం కానీ, యోగా చేయడం కానీ అవి చెయ్యాలి డెఫినెట్ గా. సో దట్ అక్కడ ఏమవుతుందంటే మీరు కంట్రోల్డ్ గా ఉంటారు. మీ థాట్స్ కంట్రోల్డ్ గా ఉంటాయి. సో దట్ మీ ఎనర్జీస్ కూడా వన్స్ కొంత బ్యాలెన్స్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టైంలోని యూనివర్స్ కూడా మీతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటదండి. మీకు వచ్చే డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ కొన్ని మీకు తెలియచెప్పాలనుకుంటది. సో అది చెప్పాలి అనుకున్నప్పుడు మీరేంటంటే ఖచ్చితంగాను ఒక హయ్యర్ అలైన్మెంట్ లో ఉండాలి. అంటే ప్రాబ్లం ఏంటంటే యూనివర్స్ అందరితో కూడా కమ్యూనికేట్ చేస్తది. కాకపోతే అందరికీ అర్థం కాదు. ఎందుకంటే యూనివర్స్ మనుషుల్లాగా మాట్లాడదండి. ఆర్ యూనివర్స్‌కి ఏంటంటే మనుషులు మాట్లాడే మాటలు అర్థం అవ్వవు. ఓన్లీ వైబ్రేషన్సే. మన నుంచి హై వైబ్రేషన్స్ వెళ్తే యూనివర్స్‌కి అదే అర్థమవుతుంది. ఈవెన్ లో వైబ్రేషన్స్ వెళ్తే ఓకే, వీళ్ళు లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారని అర్థమవుతది. అంతేకాని మనతోని మాట్లాడడం కానీ, మనం మాట్లాడేది అర్థం చేసుకోవడం కానీ అవేమీ ఉండవు. సో యూనివర్స్ ఇచ్చే సైన్స్‌ని అర్థం చేసుకోవాలి అన్న ఒక పర్సన్ హై అలైన్‌మెంట్‌లో ఉంటేనే అది జరుగుతుంది. సో అలా ఉండాలి అంటే మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి ఆర్ గ్రౌండెడ్ గా ఉండాలి. సో ఈ మస్కులిన్ ఫెమినైన్ ఎనర్జీ రెండు కూడా ఎప్పుడైతే ఒక బ్యాలెన్స్ లో ఉంటాయో మీతో యూనివర్స్ ఏం కమ్యూనికేట్ చేస్తుంది అనేది మీరు ఏంటంటే డీకోడ్ చేసుకోగలుగుతారు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. బట్ అందులో ఏది రియల్ అవుతుంది, ఏది అవ్వదో తెలియదు కదా. సో అది తెలియాలి. ఆ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. క్లియర్ గా యూనివర్స్ ఏంటంటే మీకు సైన్సే ఇస్తుంది అని మీకు తెలియాలి అన్నప్పుడు మీ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో యూనివర్స్ అయితే మీతో కమ్యూనికేట్ చేస్తుంది. వచ్చే రోజుల్లో మీకు కొన్ని అర్థమయ్యేలా కూడా చేస్తుంది. మీ లైఫ్ లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్లారిటీ కూడా మీకు ఇస్తుంది. మీరు అందుకే ఏం చేస్తారంటే కొంచెం మీ ఎనర్జీస్ మీద వర్క్ చేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ పని చేసినా సరే ఎందుకు చేస్తున్నారు, అది చేయడం వల్ల మీకేం బెనిఫిట్ ఉంటుంది, ఎదుటి వ్యక్తుల్లో ఏమైనా సరే బెనిఫిట్ అవుతారా లేకపోతే లాస్ అవుతారా, సో మీరు ఏమైనా ఇక్కడ బ్యాడ్ కర్మని క్రియేట్ చేసుకుంటున్నారో ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలండి. అంటే కొన్నిసార్లు మీ యాక్షన్స్ అనేవి మేబీ మీ ఎమోషన్స్ నుంచి వస్తూ ఉండొచ్చు. అంటే ఎవరైతే వాళ్ళ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటారో సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ టైంకి వాళ్ళకి కనిపించింది చేసేస్తారండి. ఆర్ వాళ్ళ మూడ్ ప్రకారం మాట్లాడేస్తుంటారు. బట్ అది ఎదుటి వ్యక్తుల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ఆర్ వాళ్ళ సిచ్యువేషన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనేది తెలుసుకోలేకపోతారు. దాని వల్ల కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం జరుగుతుంది. సో మీరేంటంటే ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఆర్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు డెఫినెట్ గా కొంత మీరు అర్థం చేసుకోవాలండి. అక్కడ మీరు అది చేయడం కరెక్టేనా కాదా? అలా చేస్తే ఏ రకంగా మొత్తానికి సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇఫ్ మీరు అలా కానీ ఆలోచించకుండా చేసినప్పుడు మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయొచ్చు. ఆర్ మీ లైఫ్ లోకి మీరే న్యూ ఛాలెంజెస్ ని ఇన్వైట్ చేసుకోవచ్చు. సో అలాంటి ఒక రిస్క్ అయితే మీరు తీసుకోవద్దండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వచ్చే రోజుల్లోనే మీరు క్రియేటివ్ గా ఏదైనా చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు బిజినెస్ చేయొచ్చు. ఆర్ క్రియేటివ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి అది వర్కౌట్ అవుతుంది. అంటే మీ స్కిల్స్ ని మీరు ఏంటంటే షైన్ చేసుకోవడానికి వచ్చే రోజుల్లో ఛాన్స్ వస్తుందండి. మీకేంటంటే వచ్చే రోజుల్లోని అంటే చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే మీరే అనుకోరు. నాకింత జ్ఞానం ఉందా నాకు అసలు, అంటే ఇంత పవర్ ఉందా? నేనసలు ఇది రియలైజే అవ్వలేదు. మేబీ అంటే ఇప్పటి వరకు ఒకలా ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు చాలా విషయాలు అర్థమవుతున్నాయి. నేనింకా అంటే బెటర్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలను అనేది నాకు తెలుస్తుంది అని ఇలా కూడా మీరేంటంటే కొన్ని అర్థం చేసుకుంటారండి. డెఫినెట్‌గా మీ పవర్‌ని మీరు రియలైజ్ అవుతారు అని చెప్పొచ్చు. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని మీ కంట్రోల్‌లో కూడా తెచ్చుకుంటారండి.
అయితే మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి కదా! వచ్చిన తర్వాత మీరేంటంటే ఇలాంటివన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. బట్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రం కష్టం అనిపిస్తదండి. ఎందుకంటే ఒక పర్సన్ సడెన్‌గా వాళ్ళు చేంజ్ అయ్యే పరిస్థితి. మెయిన్ వాళ్ళ చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ విడిచిపెట్టేస్తే వాళ్ళు చేంజ్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. వాళ్ళ వల్ల అవ్వదసలు. అంటే ఎక్కడో కానీ తెలియని బాధ ఉంటది. కోపం వస్తుంటది. రకరకాల ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, అసలు వాళ్ళకేం అర్థం కాదు. అలాంటి ఒక ఫేజ్ నుంచి బయటకి రావడం అనేది అంత ఈజీ అయితే కాదు. బట్ డెఫినిట్‌గా మీలో చేంజెస్ అయితే వస్తాయి. ఈ చేంజెస్ వచ్చిన తర్వాత మీ లైఫ్‌లో గుడ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. అండ్ కొన్ని ఫేటెడ్ సిట్యుయేషన్స్ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారండి. అంటే కొన్ని మీరు తప్పించలేరు. ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌ని కూడా మీరు ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఒకవేళ తప్పించుకుంటున్నారు. ఇప్పుడు ఒకవేళ మీరేంటంటే ఒక పర్సన్‌తో మాట్లాడే పరిస్థితి అనేది ఉన్నా మాట్లాడలేకపోతున్నారు. కొన్ని జరుగుతూ ఉంటాయి గదా! ఒక్కొక్కళ్ళ లైఫ్‌లో ఒక్కొక్కలా సిట్యుయేషన్స్ ఉంటాయి. బట్ ఫేట్ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుందండి. మీరేంటంటే ఒక సిట్యుయేషన్ పర్టిక్యులర్‌గా ఇది ఎక్స్‌పెక్ట్ కూడా చెయ్యకపోవచ్చు. బట్ దాన్ని చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఆర్ మీరేంటంటే ఒక వ్యక్తిని మీట్ అవుతారు అనుకోకపోవచ్చు. మీట్ అవ్వచ్చు. అంటే ఫేటెడ్‌గా ఏదో సిట్యుయేషన్ జరుగుతుందండి. దాన్ని మీరు తప్పించలేరు ఆర్ కంట్రోల్ చేయలేరు. ఏది కూడా మీ చేతుల్లో ఉండదు. ఓన్లీ సరెండర్ అవ్వడం ఒక్కటే మీ చేతుల్లో ఉంటుంది. అలాంటివి కూడా ఏదో ఎక్స్‌పీరియన్స్ చేస్తారు అన్నట్టుగా యూనివర్స్ అయితే ఇక్కడ చెప్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీరు హార్డ్ వర్కరేనండి. మీరేంటంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకుంటే చేస్తారు. కాకపోతే చాలా రోజుల నుంచి మీరు ఇంకొక పర్సన్ మీద డిపెండ్ అవుతున్నారండి. మీ లైఫ్‌లో ఏవో సిట్యుయేషన్స్ కానీ ఆర్ అంటే ఏదో ఒక పర్టిక్యులర్ ఈవెంట్ కానీ ఉంది. సో, దానివల్ల మీరేంటంటే వర్క్ చేశారు. మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. బట్ వన్స్ మీరు ఎప్పుడైతే చేయాల్సిన ప్రయత్నాలు చేసినా సరే మీరు అనుకున్నట్టుగా రిజల్ట్ లేదో, మీకు ఆ సాటిస్ఫాక్షన్ లేదో, మీరు ఇంకొక పర్సన్‌ని ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశారండి. అండ్ వాళ్ళ మీద కంప్లీట్‌గా డిపెండ్ అయిపోతున్నారు. వాళ్ళ ఒపీనియన్సే తీసుకుంటున్నారు. అంటే మీకు మీరుగా ఏది ఆలోచించట్లేదు. ఈవెన్ ఇఫ్ అంటే అది మీకు కరెక్ట్ కాదు. మనమే ఆలోచించుకోవాలి. మనమే ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఏంటంటే ఒక వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నాం. ఆర్ ఒక వ్యక్తికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేస్తున్నాం అని మీకు అనిపిస్తుంది. అనిపించినా సరే మీరేంటంటే అది మార్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు సొంతంగా ఆలోచించినప్పుడు ఆర్ సొంతంగా ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మీరు భయపడిపోతున్నారు. స్టెబుల్‌గా ఉండలేకపోతున్నారు. మీ థాట్స్ ఏంటంటే క్లియర్‌గా లేవండి. సో, వచ్చే రోజుల్లోని ఇది చేంజ్ అవ్వాలి. మీరే చేంజ్ చేసుకుంటే మంచిది. యూనివర్స్ చేంజ్ చేసిందంటే హారిబుల్‌గా ఉంటుంది. అది కూడా నేను చెప్తున్నాను. ఇది వార్నింగే. ఎందుకంటే కార్డ్స్ ఎప్పుడైతే ఈ రకంగా వచ్చాయో సిట్యుయేషన్స్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నవి మీ కర్మాని క్లియర్ చేసుకోవడం కోసం ఆర్ మీరు మీ లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం కోసం ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీ సోల్ జర్నీ అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాల్సుంది కాబట్టి మీరు అవన్నీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు రాసుకున్న కాస్మిక్ కాంట్రాక్ట్ అది. ఆ పర్సన్ రాయలేదండి మీ తరపున ఇలాంటి కాంట్రాక్ట్. సో, అలాంటప్పుడు మీరది ఎక్స్‌పీరియన్స్ చేయాల్సింది పోయి, దానికి భయపడిపోయి, మీరు స్టెబుల్‌గా థింక్ చేయకుండా ఇంకెవరో మీకు సపోర్ట్ చేయాలి అని చూస్తే యూనివర్స్ ఎందుకు ఊరుకుంటుంది? ఖచ్చితంగా మిమ్మల్ని డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో పెడుతుంది. అప్పుడైనా సరే మీరే అది ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏం లేదండి. ఇంకొక పర్సన్‌కి మీరు ఆ పవర్ ఇచ్చారు. సో, ఆ పవర్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళ పవర్‌తో మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అంటే అది మీ ఎనర్జీయే కాదసలు. అంటే వాళ్ళ ఎనర్జీ కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే యూనివర్స్ మేబీ ఆ పర్సనే ఏదో తప్పు చేసినట్టు కానీ ఆర్ ఆ పర్సనే ఈ సిట్యుయేషన్ మరికొంచెం కాంప్లికేట్ చేసినట్టు కానీ చేస్తుంది. అప్పుడు మీరేం చేస్తారు? ఆ పర్సన్‌ని పక్కన పెట్టేసి మీరు చేయాల్సిన వర్క్ మీరు చేస్తారు. అంటే మీరు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోయి ఇంకొకళ్ళతో వర్క్ చేయించాలనుకున్నా ఆర్ మీరేంటంటే స్ట్రెయిట్‌గా థింక్ చేయకుండా ఎవరో మీకు సపోర్ట్ చేయాలి. పర్టిక్యులర్‌గా ఏదైనా సిట్యుయేషన్‌లో ఈ రకంగా ఆలోచిస్తున్నట్టయితే మీరు మారాలి. మీరు మారకపోతే యూనివర్స్ మిమ్మల్ని మారుస్తుంది. సో, యూనివర్స్ మార్చినప్పుడు ఆ వేస్ అనేవి చాలా క్రూయల్‌గా ఉంటాయండి. ఇది కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే క్లియర్‌గా మీకు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా అనిపిస్తది. ఏం చేయాలో అర్థం కాదు. ముందుకి వెళ్ళలేరు, వెనక్కి వెళ్ళలేరు. ఇంకొక పర్సన్‌ని నమ్మలేరు. ఆర్ ఆల్రెడీ పర్సన్ క్రియేట్ చేసిన మెస్‌ని క్లీన్ చేయలేరు. ఇలాంటి ఒక సిట్యుయేషన్ వస్తుంది. సో, ఇఫ్ మీలో ఎవరైనా సరే మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ మీద ఇలా ఎవరి మీదైనా డిపెండ్ అవుతున్నారు ఆర్ ఎవరి నుంచైనా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే ఇక నుంచి అది మానేసుకోండి. వచ్చే రోజుల్లో దీనివల్ల మీరేంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకోవడం జరుగుతుందండి. అంటే ఇంకేం లేదు. లెసన్స్ మీరు నేర్చుకోవాలనే అవన్నీ జరుగుతున్నాయి. బట్ మీరు లెసన్ నేర్చుకోకపోగా దాని నుంచి తప్పించుకోవాలనుకుంటే ఈ లెసను నేర్చుకోవాలి. ఆ సిట్యుయేషన్స్ రిలేటెడ్‌గా లెసన్స్ కూడా నేర్చుకోవాల్సుంటుంది. డబుల్ వర్క్ అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా
ఈ సోడా లైట్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ బేర్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ కాస్మిక్ కాంట్రాక్ట్ ప్రకారం ఇప్పుడు మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఐ మీన్ ఇప్పుడు కాదు కానీ వచ్చే రోజుల్లో ఏం ఎక్స్పీరియన్స్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మీరేం చేయవలసి ఉంటుంది, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే వచ్చే రోజుల్లో మీరు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారండి. కాకపోతే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలి. మీరేంటంటే ఈజీ లైఫ్ని కోరుకోకూడదండి. సిచ్యువేషన్స్ అనేవి ఈజీ అయిపోవాలి అని కోరుకోకూడదు. దానికి రీజన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఈజీ లైఫ్ని కోరుకుంటారో ఇక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు. మీ లైఫ్ పర్పస్కి మీరు రీచ్ అవ్వలేరు అండ్ మీ సోల్ జర్నీని మీరు ఎక్స్ప్లోర్ చేయలేరు అండ్ కొన్ని లెసన్స్ కూడా నేర్చుకోలేరు, కొంత కర్మాన్ని కూడా క్లియర్ చేసుకోలేరు. ఇవన్నీ కూడా జరుగుతాయి. సో బేసిక్గా మీరు ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటికి రావాలి. ఈజీ లైఫ్ని కోరుకోవడం, ఈజీగా థింగ్స్ అయిపోవాలి అనుకోవడం ఇలాంటివి మానేసుకోవాలి. అంటే మీరు అనుకోవచ్చు అంటే ఎవరైనా సరే ఈజీ లైఫ్నే కోరుకుంటారు కదా, సో ఎవరికైనా కంఫర్ట్ జోన్ కోసమే కదా కష్టపడతారు అని. సో కంఫర్ట్ జోన్లోనే ఉంటే మీరు ఎప్పుడు ఎవాల్వ్ అవుతారు, మీ గురించి మీరు ఎప్పుడు తెలుసుకుంటారు, మీ గురించి అసలు మీకు ఎంత తెలుసు, మీ లైఫ్ ఇప్పుడు ఏం బెటర్గా ఉంది. సో ఇవన్నీ మీరు క్వశ్చన్ చేసుకున్నప్పుడు మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. ఒకటైతే నేను చెప్పగలనండి, ఎవరైతే వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తారో వాళ్ళకి వైడ్గా ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఆర్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఏంటంటే ఇంకొక డైమెన్షన్లో ఎక్స్ప్లోర్ చేస్తారు. అంటే ప్రతి మనిషికి కూడా చాలా చాయిసెస్ ఉంటాయండి. ఒక్కటే ఉంటదని నేను అనుకోను. ఆర్ వాళ్ళ లైఫ్ ఎప్పుడు ఒక వేలోనే ఉంటుందని కూడా నేను అనుకోను. సో అట్లీస్ట్ మన లైఫ్ ఒక వేలో లేదు, ఇంకా మనకి చాలా వేస్ ఉన్నాయి. ఆర్ మనం ఏంటంటే ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆర్ ఇంకా మనం చాలా నేర్చుకోవచ్చు. ఇంకా ఇంకా మన లైఫ్‌లో మనం చాలా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది అని అంటే ఒకవేళ అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కంఫర్ట్ జోన్‌లో ఉండకూడదండి. వాళ్ళేంటంటే ఈజీ లైఫ్‌ని కోరుకోకూడదు. ఆర్ వాళ్ళేంటంటే థింగ్స్ అనేవి ఈజీగా అయిపోవాలి అన్నట్టుగా షార్ట్ కట్స్ అనేవి వెతుక్కోకూడదు మెయిన్. సో మీరు కూడా ఏంటంటే ఈ టైంలో షార్ట్ కట్స్ వెతుక్కోవడం మానేసి ఆర్ లైఫ్ ఏంటంటే ఇలానే ఉండాలి అనుకోని మీకు మీరే డిసైడ్ అవ్వడం కంటే కూడా లైఫ్ అసలు మీకేం ఆఫర్ చేస్తుంది, సో మీ లైఫ్‌ని మీరు ఇంకా ఏ విధంగా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఆర్ సిట్యుయేషన్స్ అనేవి ఏ రకంగా ఉండొచ్చు అనే వేలో కానీ మీరు ఆలోచిస్తే మీ లైఫ్‌లో చేంజెస్ చూస్తారండి. వచ్చే రోజుల్లో బిగ్ చేంజెస్ వస్తాయి. సో ఈ బిగ్ చేంజెస్ కూడా మీకేంటంటే కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్ తీసుకొస్తాయండి. మీరు అనుకోని వేలో మీ లైఫ్ ఉండొచ్చు. సో మీ లైఫ్‌ని మీరేంటంటే ఆ విధంగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇప్పటి నుంచే రెడీ అయిపోండి. సో అందుకే ఇక్కడ ఏంటంటే ఈజీగా ప్రతిదీ ఉంటుంది, ఈజీగానే ప్రతిదీ జరుగుతుంది అనే ఆలోచన మానేసి అసలు ఏం జరుగుతుంది, మనం దాన్ని ఎలా ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఇది ఎంత థ్రిల్లింగ్‌గా ఉండొచ్చు అనేలాగా ఒక ఎక్సైట్‌మెంట్‌తో ఉంటే బావుంటుందండి. అలా అని చెప్పి మీ లైఫ్‌లోనేంటంటే మేబీ మీరు నెగెటివ్ థింగ్స్ ఎక్స్‌పీరియన్స్ చేస్తారేమో, బ్యాడ్ థింగ్స్ జరుగుతాయేమో అని భయపడాల్సిన అవసరం లేదండి. అవన్నీ కూడా మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నా ఎప్పటికప్పుడే ఆ మెస్ అంతా కూడా క్లీన్ అయిపోతూ ఉంటది. అవన్నీ ఎలా ఉంటాయంటే టెంపరరీ మెసెస్ అన్నమాట. అంతేకాని పర్మనెంట్‌గా మీకు ట్రబుల్ చేసే టైప్ అయితే కాదు. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. కాకపోతే మీలో ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవుతూ ఉండాలి. మీరేంటంటే ప్యాషనేట్‌గా ఉండాలండి. అంటే డల్‌గా లైఫ్ ఎలానే ఉంటుందిలే, అన్ని రోజులు సేమేలే అన్నట్టు కాకుండా నా లైఫ్ అనేది ఏ రకంగా చేంజ్ అవుతుందో, నేనసలు ఏం ఎక్స్‌పీరియన్స్ చేస్తానో, నా లైఫ్ అసలు ఏ డైరెక్షన్‌లోకి వెళ్తుంది, అసలు ఇంకా ఇంకా ఏం జరుగుతది అనేలాగా మీరుండాలండి. అంటే ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్‌తో పాటు ప్యాషనేట్‌గా మీరేంటంటే స్ట్రాంగ్ పాజిటివ్ వైబ్స్‌ని క్యారీ చేయాల్సుంటుంది. క్లియర్‌గా చెప్పాలంటే. మీకు లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. పాజిటివ్‌గానే ఉంటారు. అండ్ ప్యాషనేట్‌గా కూడా ఉంటారు. ఫైర్ ఎనర్జీని క్యారీ చేసే పర్సన్ అనే చెప్పాలి.
కాకపోతే అంటే అందరూ అన్ని సార్లు ఒకేలా ఉండలేరు కదా! కొంతమందికి తెలుస్తదది. కొంతమందికి తెలీదు. సో, మీరేంటంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి, చాలా సఫర్ అయ్యి ఇక్కడే కానీ ఉన్నట్టయితే, వన్స్ మీరు ఎప్పుడైతే మీలో ఆ ప్యాషనేట్ సైడ్‌ని బయటికి తెస్తారో, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీలో ఉన్న ఆ వైల్డ్ సైడ్‌ని బయటికి తెస్తారో, ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి చూస్తారండి. హై వైబ్రేషన్సే క్యారీ చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే, మీ వైబ్రేషనే మీ లైఫ్‌ని చేంజ్ చేస్తదండి. సో, మీరు ఆల్రెడీ ఒక కాస్మిక్ కాంట్రాక్ట్ రాసుకున్నారు. అదేం రాసుకున్నారు? నా లైఫ్‌లో నేను చాలా ఎక్స్‌ప్లోర్ చేస్తాను. నేనింకా చాలా తెలుసుకుంటాను. నా జర్నీనేంటంటే నేను చాలా వైల్డ్‌గా లీడ్ చేస్తాను. అండ్ చాలా ప్యాషనేట్‌గా చేస్తాను. ఏదైనా చేసినప్పుడు కూడా నాకు ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నేనది బయట ప్రపంచానికి అర్థమయ్యేలా చేస్తాను అని ఏదేదో రాసుకున్నారండి. సో, మరవన్నీ రాసుకున్నప్పుడు మీరు ఎక్కడ ఆ స్టాండర్డ్‌కి మ్యాచ్ చేస్తున్నారు? మీ నుంచి అసలు అలాంటి వైబ్స్ వస్తున్నాయా లేదా అనేది మీరే చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎదుటి వ్యక్తులకి ఇలాంటివి మీరు అడగాల్సిన అవసరం లేదు. మీ గురించి మీరు ఒక్కసారి ఆలోచించి చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. మీరు అదా? కాదా? అనేది. సో, ఇప్పుడు మీరు అలా ఉన్నారు అనుకుంటే మరికొంచెం పాజిటివ్‌గా, మరికొంచెం కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్తారు. ఇప్పుడు మీరు అలా లేరనుకోండి, మారడానికి ప్రయత్నం చేయాలి. కంఫర్ట్ జోన్ నుంచి అల్టిమేట్‌గా బయటికి రావాల్సిందే. ఇంక అక్కడే ఉంటామంటే కుదరదు. ఎందుకంటే ఇంకా చాలా చూడాలండి. ఇంకా చాలా ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకేంటంటే థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయిలెండి. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడూ కూడా బ్యాడ్ వేలోనే ఉండదండి. గుడ్ వేలో కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. కానీ కొన్ని సార్లు గుడ్‌ని ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి అనుకుంటే, అది మనం అనుకున్న వేలో ఉండకపోవచ్చు. మనం కంఫర్ట్ జోన్‌లో లేకపోతే అది గుడ్ వే అని మనకు తెలుస్తుంది. కంఫర్ట్ జోన్‌లో ఉంటే మన ఈక్వేషన్ ప్రకారం గుడ్ వే అంటే ఇదే అనే ఫీలింగ్‌లో ఉంటామనమాట. సో, ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఎవరికైతే ఉండవో లైఫ్‌ని లైఫ్ లాగా లీడ్ చేస్తారో చూద్దాం అసలేం జరుగుతుంది అనేలా ఉంటారో వాళ్ళకర్థమవుతుందండి. గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది. మన ఈక్వేషన్ ప్రకారం ఇదే గుడ్ అనుకుంటే ఇంకా అది జరగకపోతే ఇంకా అంతా కూడా బ్యాడే జరుగుతుందనే ఫీలింగ్ ఉండిపోద్ది. అదే మనం అలా ఏది పెట్టుకోకపోతే అప్పుడు మనకు తెలుస్తది. సో, వైబ్రేషన్స్ కూడా హై వైబ్రేషన్సే క్యారీ చేయండి. గుడ్ వేలో ఉండడానికి ట్రై చేయండి. పాజిటివ్‌గా థింక్ చేయండి. ఏ పని చేస్తున్నా సరే పాజిటివ్‌గానే ఫీల్ అవుతూ చేయండి. అంటే కష్టంతో చెయ్యొద్దండి. ఇష్టంతో చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా సరే కొన్ని అర్థం అవ్వట్లేదు. ఇంకా ఫుల్‌గా కన్‌ఫ్యూజన్ లానే అనిపిస్తే మీకెవరైనా పాజిటివ్ వైబ్స్ ఇచ్చేవాళ్ళు కానీ, మీలా కొంత సిమిలర్‌గా ఉన్నవాళ్ళు కానీ, ఆర్ యాక్టివ్‌గా, ఎంతూసియాస్టిక్‌గా ఉండే పర్సన్‌తో కానీ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి. సో, ఎప్పుడైతే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారో, వాళ్ళ నుంచి కొంత పాజిటివ్ ఎనర్జీని పిక్ చేసుకుంటారు కాబట్టి, మీ వైబ్రేషన్స్‌ని మీరు కొంత రైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి. సో, అలా కూడా మీరు ఎంతో కొంత చేంజ్ అవుతారు అని చెప్పొచ్చు. ఈవెన్ ఇంకొకటి కూడా చెప్తున్నాను. మీకు వచ్చే రోజుల్లో ప్రొటెక్షన్ దొరుకుతుందండి. మీరేమైనా భయపడుతున్నట్టయితే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, మీరు కోరుకున్న ప్రొటెక్షన్ మీకు దొరుకుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అవుతారండి. స్టేబుల్ అవుతారు. మీలో ఎవరైనా సరే అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు మనీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆర్ సమ్ ప్రాపర్టీస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరేంటంటే మీకంటూ ఒక డ్రీమ్ హౌస్ ఉంది. ఆర్ డ్రీమ్ కార్ ఉంది. ఇలా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటుంది కదా! సో, అలాంటివి ఏవైనా సరే వర్కౌట్ అవుతాయని చెప్పొచ్చండి. వచ్చే రోజుల్లో చాలా స్ట్రాంగ్‌గా ఇవి వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీ స్కిల్స్‌ని కానీ మీ పర్సనాలిటీని కానీ మీరేంటంటే బెటర్‌గా చూపించుకోవాల్సి ఉంటుంది బయట ప్రపంచానికి. సో, ఎవరికైనా సరే ఏదైనా ఒక పర్టిక్యులర్ స్కిల్ ఉంటే, ఇది నేను పొసెస్ చేయొచ్చా? చేయకూడదా? ఇది వేస్టా? అంటే నాకు ఈ స్కిల్ అయితే ఉంది. బట్ దీనివల్ల నాకు ఇన్‌కమ్ ఏమొస్తది? సో, నేను ఇది చేయడం వల్ల నాకేం బెనిఫిట్ ఉంటుంది అని ఆలోచించినట్టయితే, హ్యాపీగా మీ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని పాలిష్ చేయండి. వాటిని బయట ప్రపంచానికి చూపించడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా షైన్ అవుతారండి. సో, అది ఏదైనా కూడా అవ్వచ్చు. వాటి మీద కూడా వర్క్ చేయండి. డెఫినిట్‌గా మీరు కోరుకున్నవైతే మీకు దొరుకుతాయి అన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్న పర్సనే. మేబీ కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని ఛాలెంజ్ చేసుండొచ్చు. దానివల్ల మీరేంటంటే మేబీ కొంత స్లో డౌన్ అయ్యుండొచ్చు. అంటే నేను వెళ్తున్న దారి సరైందేనా? నేను ముందు కూడా అంటే చేశాను. బట్ ఎందుకో కానీ అంత నాకు ఎక్స్‌పెక్ట్ చేసిన లెవెల్‌కి రీచ్ అవ్వలేదు. ఆర్ కొంత నేనేంటంటే అనుకున్న దానికి నాకు డిసప్పాయింట్‌మెంటే దొరికింది. ఇలా మీరు ఆలోచిస్తూ కొంత డౌట్ పడుతూ ఉండొచ్చండి. అంటే కాన్ఫిడెంట్‌గా ఉన్న మీరు ఇప్పుడు సెల్ఫ్ డౌట్ కానీ, ఆర్ అంటే ఒక క్లారిటీ లేకపోవడం కానీ, లైఫ్‌లో పెద్దగా చేంజెస్ చూడకపోవడం కానీ, ఇలాంటివి జరగడం వల్ల మీరేంటంటే
కంప్లీట్ గా డౌట్ పడుతున్నారండి. కాకపోతే మీ ఇన్‌స్టింక్ట్స్‌ని మీరు ట్రస్ట్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు ఫస్ట్ ట్రస్ట్ చేయడం కానీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ టైంలో మేబీ మీరు అంటే ఏం ఫీల్ అవుతున్నారు? మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? అసలు మీకేం కావాలి అనే ఒక క్లారిటీ లేకపోయినా, మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మీరు ఎప్పుడైతే ట్రస్ట్ చేస్తారో, మీరు ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌గా ముందులాగే అంటే గుడ్ జరుగుతదా? బ్యాడ్ జరుగుతదా? పక్కన పెట్టండి. బట్ మీరు చేయాల్సింది మీరు చెయ్యాలి. మీరేంటంటే చేంజ్ అవ్వాలి. మీరేంటంటే ఇలా ఉండకూడదు. అంటే ఒక ఫెయిల్యూర్ అనేది మీ లైఫ్‌లో ఏది డిసైడ్ చేయదు. ఆర్ ఒక మైనర్ సెట్ బ్యాక్ అనేది మీ లైఫ్‌లోనేంటంటే ఏది చేంజ్ చేయదు. లైక్ మీకు రావాల్సింది ఆర్ మీరు సాధించుకోవాల్సింది మీ నుంచి ఎవరు తీసుకోలేరు. డెఫినెట్‌గా అది వస్తుంది. సో, మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా నేను ఫైట్ చేయాలి. నాకిది అవసరం అన్నట్టే ఉండాలండి. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా మీరు ఒకసారి కాదు 10 సార్లు ఆల్రెడీ ఫెయిల్ అయిపోయినా ఇంకొకసారైనా సరే పాస్ అవ్వచ్చు. సో, ఆ ఛాన్స్ మీకుంది అని మాత్రం మీరే తెలుసుకోవాలి. అది మీ నుంచి ఎవరు తీసుకోలేరు. సో, అల్టిమేట్‌గా మీకు ఛాన్స్ ఉన్నప్పుడు మీరు ట్రై చేసుకోవడమే మంచిది అనేలాగా మీరు ఎప్పుడైతే అంత కాన్ఫిడెంట్‌గా మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌తో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీరు మళ్ళీ కూడా మీ లైఫ్‌ని ఒక ట్రాక్‌లో పెట్టుకుంటారండి. వచ్చే రోజుల్లో ఇవన్నీ మీరు చేయవలసిన పనులని చెప్పొచ్చు. ఇప్పటికైతే మేబీ మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఈవెన్ పాస్ట్‌లో కూడా మీరు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ అవేంటంటే పెండింగ్‌లో ఉన్నాయి అంతే. అండర్ ప్రోగ్రెస్ అండి. సో, డెఫినిట్‌గా వర్కౌట్ అవుతాయి. మీరేంటంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.